రికార్డింగ్ నెంబర్ 191 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 4వ స్కంధంలో 4th చాప్టర్లో 519th పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఇప్పుడు పృథు చక్రవర్తి 100 యజ్ఞాలు 100 యజ్ఞాలు చేద్దాం అనుకోవటం, ఇంద్రుడు 100th యజ్ఞంలో 100వ యజ్ఞంలో గుర్రాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవటం కథ చెప్పుకుంటూ ఉన్నాము. అప్పుడు పృథు చక్రవర్తి కొడుకు ఇంద్రుడి వెంటబడి గుర్రాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ గుర్రం లేకపోతే యజ్ఞం పూర్తవదు కాబట్టి అనేది కథలో వస్తున్న విషయం. దీనికి సింబాలిజం ఏం చెప్తూ ఉన్నారంటే, తండ్రి 99 సంవత్సరాలు బతుకుతాడు, తర్వాత కొడుకు తండ్రిని ఫాలో చేస్తాడు. కొడుకు పుట్టడం అనేది జరిగింది. ఆ తండ్రి కొడుకుని చూసుకున్నాడు, మనవణ్ణి కూడా చూసుకున్నాడు. అంటే తండ్రి కొడుకు రూపంలో మనవడి రూపంలో కంటిన్యూ అవుతున్నాడు అనే అర్థం తప్ప ఇక్కడ అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఆయుర్దాయాలు, మనుషులు పుట్టటాలు, ఒకరి నుంచి ఒకరు వచ్చి కంటిన్యూటీ ఉండటాలు, ఇవన్నీ కూడా సృష్టిలో ఎస్టాబ్లిష్ అవ్వటం గురించిన కథ అన్నమాట. ఇది కథగా చెప్తూ ఉన్నారు. అంటే మళ్ళీ కొడుకు శరీరం రావటం, మళ్ళీ చిన్నవాడుగా ఉన్నవాడు పెద్దవాడు అవటం మొదలైనవి అన్నమాట. చాలా ఆశ్చర్యపోయారుట ఋషులందరూ కూడా, ఎలా పట్టుకొచ్చాడు గుర్రాన్ని అసలు అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడికి జితాశ్వుడు అని పేరు పెట్టారట. జితాశ్వుడు అంటే అశ్వాన్ని లేక ప్రాణశక్తిని జయించినవాడు అని. అంటే అర్థం ఏంటి? గుర్రము అన్న ప్రాణశక్తి అన్న ఒకటే. అశ్వం అనేది మనకి తర్వాత కాలంలో గుర్రం తెలిసింది, కానీ అశ్వము అంటే ప్రాణము అనే అర్థము. అది సింబాలిజంగా చెప్పారు. అందుకనే జితాశ్వుడు, జయించబడిన ప్రాణము గలవాడు. అంటే తండ్రి శరీరం పడిపోయినా ఆ ప్రాణం కొడుకుగా మళ్ళీ వచ్చింది అని అర్థం అన్నమాట. అందుకని ఋషులందరూ ఆనందపడి పేరు పెట్టారు అతనికి. మళ్ళా ఇంద్రుడు ఏం చేశాడు? కారు చీకటిని పుట్టించి తన ఎవరూ చూడకుండా ఉండేట్టుగా చేసి మళ్ళీ బంగారు తాడుతో ఉపస్తంభానికి కట్టిన గుర్రాన్ని మళ్ళీ తీసుకొని ఆకాశంలో మాయమైపోయాడు. మళ్ళా అత్రి మహర్షి కుర్రవాడికి తెలియజెప్పాడు. ఇంతకు ముందు కూడా అత్రి మహర్షే చెప్పాడు, నాయనా గుర్రాన్ని తీసుకురారా, మీ నాన్న యజ్ఞం పూర్తవ్వాలి అని చెప్పినవాడు అత్రి మహర్షి. అంటే కొడుకు తండ్రి అయినాడు, ముసలివాడయ్యాడు అని అర్థం. మళ్ళీ తండ్రికి ముసలితనం రావటం, మళ్ళీ అతని కొడుకు లైన్లోకి రావటం అనే ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది అనమాట. మళ్ళీ అత్రి మహర్షి పిల్లవాడిని పిలిచాడు అంటే మళ్ళీ ఇంకొక జనరేషన్ స్టార్ట్ అయింది అన్నమాట అర్థం. ఆపలేని విధంగా బంగారు తాటితో ఉపస్తంభానికి కట్టేసిన గుర్రము అంటే ఏమిటంటే, దానికి అర్థం పింగళ అనే సూర్యశక్తితో వెన్నెముకకు ప్రాణశక్తి బంధించబడి ఉంటుంది. పింగళ అనే నాడి రూపంలో ప్రాణశక్తి బంధించబడి ఉంటుంది. అదే సూర్యశక్తి బంగారు తాటితో ఉపస్తంభానికి కట్టేయటం, వెన్నెముకే ఉపస్తంభం అని చెప్పుకున్నాం ఇదివరకు కూడా. దానికి సింబాలిజం. మళ్ళా అత్రి మహర్షి చెప్పటము అంటే చంద్రశక్తి వల్లనే, చంద్రుడి కిరణాల వల్లనే పిల్లలు పుట్టడం అనే ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి అత్రి మహర్షి చెప్పటము అనేది చంద్రశక్తి అనబడే ఆ దోవలో తండ్రికి మళ్ళీ కొడుకు పుట్టాడు. ప్రతిసారి తండ్రికి కొడుకు పుడుతూ ఉంటాడు, కంటిన్యూటీ జరుగుతూనే ఉంటుంది అని చెప్పటం అన్నమాట. అప్పుడు రాజకుమారుడు మళ్ళా ఏం చేశాడు? తన కపాలము ఖట్వాంగము అనే 2 ఆయుధాలు పట్టుకొని ఇంద్రుడి వెంట పడ్డాడు. మళ్ళీ ఎత్తుకుపోయినాడు అంటున్నారు కదా, కానీ వేగంగా పరిగెత్తుతున్న ఇంద్రుడిని పట్టుకోలేకపోయాడు. అంటే ఏంటి? కపాలం అంటేనేమో మన తలే, ఖట్వాంగం అంటే తలతో సంధానం చేసిన వెన్నెముక, తలతో కలిసిన వెన్నెముకనే ఖట్వాంగము అని అంటారట. మళ్ళా అత్రి మహర్షి పిల్లవాడికి ఇంద్రుడు ఎట్టెళ్ళాడో చూపించాడు. వెంటనే పిల్లవాడు చాలా భయంకరంగా తన ఒక అమ్ముని సంధించాడు, ఒక బాణం వేయటానికి రెడీ అయ్యాడు. అవంగానే ఇంద్రుడికి భయం వేసి మామూలుగానే గుర్రాన్ని వదిలేసి మాయమైపోయాడు ఇంద్రుడు. మళ్ళీ రెండోసారి కూడా అదే జరిగింది. అంటే 2వ తరంలో కూడా తండ్రిగా శరీరాన్ని వదిలేశాడు, కొడుకుగా మళ్ళీ బలవంతుడయ్యాడు అని అర్థం.
అంటే ఇదంతా క్రియేషన్ గురించే చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా కథగా చెప్పినప్పుడు అది సింబాలిజం చక్కగా నిలుస్తుంది కాబట్టి, కథ మర్చిపోకుండా ఉంటుంది కాబట్టి, కథని విప్పి చెప్పుకోవటం ఎప్పుడైనా చేయొచ్చు కాబట్టి కథగా చెప్పారనమాట. అప్పుడేం చేశాడు మళ్ళీ ఈ పిల్లవాడు ఆ యజ్ఞానికి ఉన్నటువంటి అశ్వాన్ని తీసుకొని మళ్ళా తండ్రి చేస్తూ ఉన్న యజ్ఞశాల దగ్గరికి వచ్చాడు. ఇంద్రుడు యజ్ఞాన్ని ఆపేసేయాలని చెప్పి గుర్రాన్ని తీసుకెళ్ళిపోవాలని వచ్చిన రూపం అమంగళకరమైన రూపంలో వచ్చాడట ఇంద్రుడు. అంటే ఏమిటి, బూడిదంతా పూసుకొని జడలు జుట్టంతా జడలు కట్టి ఆ రూపం ధరించినందువల్ల అది పాషండ రూపం, మాయారూపం, అమంగళకరమైన మాయారూపం. కానీ అదేదో శివుడి రూపమైనట్టుగా అనుకోని మూఢులందరూ కూడా ఆ రూపాన్నే ధరిస్తూ పాషండ లక్షణాలతో ఉంటూ ఉన్నారు లోకంలో. వాళ్లే దిగంబరులుగా దిగంబర వేషాలు ధరించిన జైనులు, కాషాయ వస్త్రాలు కట్టుకునేవాళ్ళు, బౌద్ధులు, జటాధారులు, ఎముకలు భస్మము ధరించే కాపాలికులు అని అలా తిరిగే వాళ్ళందరూ కూడా ఈ సంబంధమైన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ధర్మం అనుకొని అధర్మం వైపు తిరుగుతున్నారు. వాళ్ళకి సెలక్షన్ తెలియలేదు, ఏది ధర్మం ఏది అధర్మం అని తెలియక దిగంబరులుగాను కాషాయం బట్టలు కట్టుకొని జడలు ధరించి రకరకాల వేషాలతో ఎముకలు మెళ్ళల్లో వేసుకొని అట్లా అంతా కాపాలికులనే పేర్లతో తిరుగుతున్నారు. వాళ్ళు ఈ ఈ చిహ్నాలని ఒంటి మీద అమంగళ విషయాలన్నిటినీ తరతరాలుగా వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు చేస్తున్నారు, తరతరాలుగా అవే చేస్తూ ఉన్నారుట. అసలు అమంగళ రూపము అంటే అర్థం ఏంటంటే శవ రూపము. శవం ఉత్తి భౌతిక శరీరాన్ని ధరించి ఉంటుందంటే శవానికి లోపల జీవుడు లేడు. దానికి తప్పనిసరిగా శవానికి చేయాల్సిందేంటి, అగ్ని సంస్కారం, అగ్నిలో పడేయాలి. అగ్నిలో పడేసినప్పుడు ఏం జరుగుతుంది, భస్మము అస్థికలు మటుకే మిగులుతాయి. ఇందులో అగ్ని దహించటమే కాషాయ ధారణము అని పేరు. అంటే కాషాయ ధారణ అనే మాటకు అసలు అర్థం ఏంటంటే అగ్నిలో పడేయటం. అగ్ని ఏ రంగులో మండుతూ ఉంటాడు, ఆయన కాషాయ రంగులో మండుతూ ఉంటాడు. ఆ అగ్ని సంస్కారాన్నే కాషాయ ధారణము అని చెప్తే వీళ్ళకి అర్థం కాక ఎముకలు మెళ్ళలో వేసుకొని కాషాయ బట్టలు కట్టుకొని ఉంటూ ఉన్నారు కొంతమంది, తెలియక అని చెబుతూ ఉన్నారు. నగ్న వేషం అంటే దగ్ధమైపోయినప్పుడు నగ్నమే కదా, మొత్తం మాడి మసైపోయినప్పుడు ఉండేది నగ్నమైన నిజమైన స్వరూపం కాబట్టి ఇవన్నీ మాయా రూపాలే, అంటే అశాశ్వతమైన స్వరూపాలు అని అర్థం. అది అర్థం కాక నగ్నం అంటే బట్టలు లేకుండా తిరగటము అనే సంస్కారంగా అర్థం చేసుకొని అలా కొంతమంది తిరుగుతూ ఉన్నారు. ఇంకా కూడా చెబుతూ ఉన్నారు ఎలా వచ్చినాయి అసలు ఈ జైనులు, బౌద్ధులు, కాపాలికులు అనే మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటికి నిజమైన అర్థం ఏమిటి అంటే అది కూడా చెబుతున్నారు మాస్టర్ గారు. భాగవతంలో జైనులు, బౌద్ధులు, కాపాలికులు అన్నారు కాబట్టి భాగవతం ఎప్పుడు రాశారనేది దీన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. జైనుల తర్వాత భాగవతం రాశారు అని కొంతమంది పండితులు పరిశోధకులై పట్టుకున్నారు ఈ విషయాన్ని. కానీ ఇది పొరపాటు. జైనము, బౌద్ధము అనే పేర్లు ఇప్పుడు మనం అనుకుంటున్న జైనులు, బౌద్ధులకు సంబంధించినవి కాదు. వేద మార్గం వ్యతిరేకంగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఈ పేర్లు. ఆ పేర్లనే వర్ధమానుడి ఫాలోయర్స్ ఏం చేశారు, గౌతమ బుద్ధుడి ఫాలోయర్స్, వర్ధమానుడి ఫాలోయర్స్ వాళ్ళ ఆదర్శ నామాలుగా వాళ్ళు తీసుకున్నారు తప్ప ఈ పేర్లు అంతకు ముందే ఉన్నాయన్నమాట. తాత పోలికలు మనవడికి వస్తాయి కానీ మనవడి పోలికలు తాతకి రావు కదా. అట్లాగే వీళ్ళ పేర్లున్నాయి కాబట్టి వీళ్ళ తర్వాత భాగవతం రాశారు అనేది పొరపాటు. ఆ పేర్లు భాగవతానికి ముందరే ఎగ్జిస్ట్ అయి ఉంటూ ఉన్నాయి, తర్వాత వచ్చిన వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారంతే అంటున్నారు. అట్లాగే కమ్యూనిస్టులు అనే పేరు కమ్యూనిటీ అనే పదంతో వచ్చిందే. ఆ తర్వాత అయింది అది తీవ్రవాది, స్వతంత్రవాదులు అనే రాడికల్ హ్యూమనిస్టులు అనే వాటికి తర్వాత అలా వచ్చేసినాయి. కానీ అసలు ఎప్పుడో కమ్యూనిజం అనేది ఎప్పుడో ఉన్నది. కమ్యూనిటీ అంటే ఏమిటి అసలు మనకి తెలుసు కదా, కమ్యూనిటీ అంటే ఏమిటో. ఉద్దండ స్వతంత్రవాదులైన దిగంబర కవులకు
కొన్ని వేల సంవత్సరాలకు ముందరే దిగంబర శబ్దం పుట్టి ఉన్నది. కవి అనే శబ్దం కూడా వేరే అర్థాలతో ఉన్నది. చెలరేగిన నవీన చెలరేగిపోయిన కొంతమంది కొత్త మార్గం అనుకుని వాళ్ళు అరసం విరసం అని కవులకు ముందే రస శబ్దాన్ని అక్కడ ఇక్కడ రాసి పెట్టారు. అట్లాగే అభ్యుదయ శబ్దము, రచయితృ శబ్దము, సంఘ శబ్దము, విప్లవ శబ్దము అన్నీ కూడా శతాబ్దాల తరబడి అంటే యుగాలుగా అభ్యుదయ పరంపరాభివృద్ధిగా వాడబడిన వృద్ధ వేశ్యల వంటి పదములు అంటున్నారు. వేశ్యలు కూడా వృద్ధులు అవుతారు కదా, ఆ రకంగా వాడిన ఈ పదాలు కూడా వాడి 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 వృద్ధ వేశ్యల్లాగా అయిపోతే అవి తీసుకొచ్చి కొత్తగా ఏదో సంపాదించుకున్నాము అని అనుకోకూడదు. ఎంత కొత్తగా సంపాదించుకున్నా కన్యాత్వం చెడకుండా వరించాడు అని చెప్పలేం కదా అంటున్నారు. అట్లాగే జిన శబ్దము, జైన శబ్దము, బుద్ధ శబ్దము, బౌద్ధ శబ్దము వాళ్ళ సంప్రదాయాల నుంచి స్వీకరించి పెట్టుకున్నారు తప్ప వాళ్ళే ఒరిజినల్ కాదు అని చెబుతున్నారు మాస్టర్ గారు ఇక్కడ. కాబట్టే ఈ సంప్రదాయాలకు మూల పురుషులు భగవంతుని అవతారాలుగా ప్రాచీన కాలంలో గుర్తింపబడి పురాణాదుల్లో వర్ణించబడ్డారు. వేదాచారానికి విరుద్ధంగా భగవంతుడి అవతారాలుగా ప్రతి మహానుభావుడికి స్థానం ఉంది. వేదాచారానికి విరుద్ధమైనా కూడా భగవంతుడి అవతారమే అనేటటువంటి స్థానం ఉంది. అట్లాంటి అవతారమూర్తి అయిన బుద్ధుడి మార్గంలో తథాగతుడు అనేటటువంటి వాడు కూడా అలా ఉన్నవాడే గౌతమ బుద్ధుడు. కాబట్టే అతడు కూడా అవతార పురుషుడు. ఈ దృక్పథాన్ని బట్టి సనాతనత్వం, విశాలత్వం, పవిత్రత ఇవన్నీ కూడా కర్తలైన ఋషుల వల్ల తెలియాల్సిందే గాని ఈ పరిశోధకులకు ఎట్లా అర్థమవుతుంది? క్రిటికల్గా చూసి ఏదో తెలుసుకోవాలి, పరిశోధన అనే పేరుతో వీళ్ళు చేసేటటువంటి పనులకి వీళ్ళకి అందవు అవి అని చెప్పి చెబుతూ ఉన్నారు. పైగా పురాణ కాలాలను ఎలా డిసైడ్ చేయాలి అంటే తెల్లజాతి వాళ్ళ అడుగుజాడలనే కనిపెట్టుకుని ఒకళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళు చేసినట్టుగా, అమెరికన్స్ చేసినట్టుగా, వెస్ట్రన్ పీపుల్ చేసినట్టుగా మేము చేస్తాం అని అలా ఒక బానిసత్వపు బుద్ధితో చేసే వాళ్ళ గతి పట్టింది పరిశోధకులందరికీ కూడా. అందుకని ఉన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, తెలియజెప్పలేకపోతున్నారు అంటున్నారు మాస్టర్ గారు. మూఢజనులు పారంపర్యంగా అమంగళ రూపాలై ధరిస్తూ వస్తూ ఉన్నారు. అంటే సంసారబద్ధులైన పామరులు, సామాన్య మానవులుగా ఉన్న పామరులందరూ జీవుడు చనిపోయే వరకే ఉంటాడని, దేహమే జీవుడని, చివరకు ఎముకలు బూడిద తప్ప ఇంకేమి మిగలదని అనుకోవటం, దీనివల్ల బిక్కుమని చావు భయంతో బతకటం, లేక చావెట్లాగూ తప్పదు కదా అని పాపభీతి లేకుండా పిచ్చి పనులన్నీ చేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటం, ఇంతకన్నా ఏముంది అని మెట్ట వేదాంతమో శ్మశాన వైరాగ్యమో పెట్టి ఏదో శ్రద్ధ లేకుండా పిచ్చి పిచ్చిగా విషాదంగా జీవించటం, ఇవన్నీ ఎప్పుడు ఏ ఋషులు చెప్పలేదు. ఋషులు చెప్పిన ఆత్మానందం అనే దాన్ని వీళ్ళు అసలు నోచుకోలేకపోయారు. ఇటువంటి ఐడియాల వల్ల మూఢత్వం అంటే అదే అంటున్నారు. మూఢజనులు భస్మము, అస్థికలు అవన్నీ ఒంటి మీద పూసుకొని అవన్నీ వంశపారంపర్యంగా ఇంకా ధరిస్తూ సంసారబద్ధులైపోయి పాషండులై తిరుగుతూ ఉండటం ఇంద్రుడు 100th యజ్ఞాన్ని పాడు చేయటం వల్లనే అని పృథు చక్రవర్తి గ్రహించుకున్నట్ట. ఇంద్రుడు 100వ యజ్ఞాన్ని భగ్నం చేసే ప్రయత్నంలో ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయినప్పుడు ఇంద్రుడు వేసుకున్న వేషం ఏంటంటే ఎముకలు ధరించాడు, ఒళ్ళంతా భస్మం పూసుకున్నాడు, జుట్టంతా జడలు గట్టిపోయింది. ఆ వేషంతో చేశాడు కాబట్టి ప్రజలందరికీ కూడా ఇటువంటి గతి పట్టింది, వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తున్నారు అని చెప్పి పృథు చక్రవర్తి కోపం వచ్చి బాణం ఎక్కువ పెట్టాడుట ఇంద్రుడి మీద. యజ్ఞం చేయించే ఋషులందరూ కూడా ఆయన ఆపేశారు. నాయన, ఇప్పుడు నువ్వు యజ్ఞం చేస్తూ ఉన్నావు, ఈ సమయంలో ఎటువంటి హింస చెయ్యకూడదు, నువ్వు ఇంద్రుడిని వధించడం ఇప్పుడు చేయకూడదు, ఆపేసేయమన్నారు. ఇంద్రుడిని జయించే ఉపాయం నేమేం చెబుతాను నీకు, వధించొద్దు అని చెప్పారు. చెప్పి ఏం చెప్పారంటే మంచి మంత్రాలన్నీ చదివి ఇంద్రుడిని కూడా ఆహ్వానం చేయి, ఇక్కడికి వస్తాడు, అతను ఇక్కడికి రాగానే మేము అతన్ని పట్టుకుంటాము,
పట్టుకొని వాని ధైర్యం చెదిరిపోయేటట్టుగా వాడిని అగ్నికి ఆహుతి చేసేస్తాం, అగ్నిలో పడేస్తాం. అప్పుడు అతను ఏం చేస్తాడంటే విస్తారమైన మహా తేజస్సుతో తన వీర్యాన్ని గొప్పదనాన్ని కోల్పోతాడు, చెడిపోతాడు అని చెప్పారనమాట. అంటే ఇందులో అసలు అర్థం ఏంటంటే మృత్యుభీతి అంటే చనిపోతామనే భయము పాషండత్వానికి దారితీస్తుంది, మూఢ లక్షణాలకి. అప్పుడు మనుషులందరూ వేద ధర్మం అనబడే సుఖజీవనం నుంచి భ్రష్టులైపోతారు, దారి తప్పిపోతారు. మనుషులందరూ కూడా ఎప్పుడైతే మృత్యుభీతి వచ్చిందో అప్పుడు దారి తప్పుతారు. జీవితం యజ్ఞార్థంగా ఉండకుండా ఆశలతో, స్వార్థంతో, రాగద్వేషాలతో చెడిపోతారు అందరూ. ఇంతకు కారణం ప్రాణము అనే గుర్రాన్ని ఆయుర్దాయము అనే ఇంద్రుడు 100 సంవత్సరాలకైనా మృత్యువు అనే పేరుతో తీసుకెళ్ళిపోతాడు అనే భయమే కదా. ప్రాణంతో ఆయువు అంతమై మాయమవుతుందని భయం. అందువల్లనే కదా అసలు ఈ పాపం పుడుతోంది. ఈ భస్మాస్తికలే అంటే ఎముకలు భస్మము మిగిలేది అదొకటే అనుకున్నందువల్ల ఇదంతా జరుగుతోంది. కాబట్టి ప్రణవము అనే విల్లు ధరించి, అంటే ఓంకారమే విల్లు, శ్వాస అనేటటువంటి బాణాన్ని లాగి పట్టి భ్రూమధ్య మార్గంలో, అంటే మన కనుబొమ్మలే ఒక విల్లు అయినట్టు ప్రణవం ఓంకారం మన కనుబొమ్మల మధ్య నుంచి వెళుతూ ఉన్న బాణంలాగా శ్వాసను అక్కడే ఆపేసేసినట్టయితే, పైకి ఊర్ధ్వగతి కనుక పట్టించినట్టయితే, ఊర్ధ్వగతిలోకి పంపించినట్లయితే మృత్యుభీతి అనేది లేకుండా పోతుంది, చావు లేకుండా పోతుంది. అప్పుడు పాషండత్వం లేని జ్ఞానం కలుగుతుంది. భస్మము అస్థికలు నుంచి తమని తాము ఉద్ధరించుకుంటారు జీవులు. అంటే అర్థం ఏంటి? యోగాభ్యాసం చేసి వాళ్ళు భ్రూమధ్యంలో శ్వాసను ఆపటము, ప్రణవాన్ని ధరించటము అనే ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేయటం అన్నమాట. చక్రవర్తి బాణం లాగిపట్టి ఇంద్రుణ్ణి జయించటానికి, చంపటానికి వెళ్ళాడు అంటే దానికి సింబాలిజం ఇదంతా కూడా అన్నమాట. కానీ దానికి ఋషులు ఇట్లా చెప్పారు, యజ్ఞంలో దీక్ష వహించిన వాడు ఈ పని చేయకూడదు, ఎవరిని హింసించకూడదు అని చెప్పారు. అంటే ఏంటిట? ఏ మనిషి కూడా తనను తాను హింసించుకొని ఏది చెయ్యకూడదు. శరీరం దేవుడిచ్చింది కాబట్టి శరీరాన్ని హింసించి ఆహారం సరిగా పెట్టకుండా శరీరాన్ని కాపాడుకునే ధర్మాలన్నిటినీ వదిలేసి చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు అని చెప్పారు. శరీరం అనేది అన్ని ధర్మాలకి కూడా ఒక సాధనం. శరీరం లేనివాడు ఏమీ చేయలేడు కదా, అది పనికిరానిది ఎట్లా అవుతుంది? దాన్ని ఊర్ధ్వగతి పట్టించే సాధన చేయటం కూడా మృత్యుభీతి, అంటే చావు భయం ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు. మృత్యువును లెక్క చేయకుండా జీవితము అనే యజ్ఞాన్ని చక్కగా నడపటానికి దీక్ష వేరే రకంగా ఉంటుంది. జీవితం చక్కగా నడపటం కూడా యజ్ఞమే అని చెప్తూ ఉన్నారు ఋషులు. మళ్ళీ చెప్పుకుందాం మనం. మన రికార్డింగ్ నెంబరు 191 అయిపోయింది.